ఇల్లు చాలా చిన్నదండి. ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్ని పెట్టారు. ఇట్స్ నాట్ అలౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా రాజధాని కేప్ టౌన్ నుంచి. సో మనం ఈ కేప్ టౌన్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు మనం ఈ సౌత్ ఆఫ్రికాకే ఫైనాన్షియల్ హబ్ అయిన జోహన్స్బర్గ్ వెళ్తున్నాం. మీరు జోహన్స్బర్గ్ వన్డే అని విన్నారు కదా, తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా బాగుంటుంది, ఒక ఫైనాన్షియల్ హబ్ అనమాట. పెద్ద సిటీ, మనకి ముంబై, భారతదేశానికి ముంబై ఎలాగో దానికి బస్సులో వెళ్దాం అనుకున్నాను. 16 గంటలు 20 గంటల జర్నీ, దగ్గర దగ్గర 1500 కిలోమీటర్లు. కంటెంట్ వస్తుంది చేద్దాం అనుకున్న టైంకి ఫ్లైట్ ఛార్జెస్ చూశాను ఎంత ఉన్నాయని. 2000 ఉన్నాయి సవక. బస్సు అయితే 5000, ఫ్లైట్ అయితే 2000. సవక అంటే మనం అంటే సవక. ఎంత ఫ్లైట్ బుక్ చేసేసాను. లెట్స్ గో, జర్నీని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. విండో సీట్ వచ్చింది. కంపెనీ పేరు వచ్చేసి ఫ్లై సఫారీ. వెల్కమ్ టు జోహన్స్బర్గ్. హాస్టల్కి వెళ్ళిపోతాం రండి. సో వచ్చేసాను హాస్టల్కి. కానీ మేడం గారు వచ్చి రాగానే, బాబు రాత్ర ఆడైతే ఇక్కడ తిరక్కు అని చెప్పారనమాట. జస్ట్ ఇది కిచెన్ రూము. ఈ నెలలోనే జరిగిన మర్డర్లు చూడండి, క్రైమ్ చూడండి ఎంత హైలో ఉంది. రాత్రి తిరగకూడదు. రూమ్ చూపిస్తాను రండి. సో ఇది రూము, 1000 రూపాయలు అనమాట. 6 మంది ఉన్నాము. క్రైమ్ బాబు అయినా మనం తిరిగి చూపించాలి. నెమ్మదిగా ఉన్న ప్రదేశాలన్నీ చూపిస్తాను. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా గుండెకాయ జోహన్స్బర్గ్ నుంచి. సో ఈరోజు ఇప్పుడు మనం ఉన్నాం గాంధీ స్క్వేర్, మహాత్మా గాంధీ స్క్వేర్. ఈ 54 ఆఫ్రికా దేశాలకి ఫైనాన్షియల్ హబ్ గుండెకాయ అయిన ఈ జోహన్స్బర్గ్ ఫేమస్ అయిన ప్లేస్. అంటే ఇక్కడ మొత్తం ఆఫీసులు అన్నీ ఉంటాయన్నమాట. సో ఆఫీసులు ఇంత ఫేమస్ అయిన ప్లేస్కి గాంధీ గారు పేరు పెట్టారు. గాంధీ స్క్వేర్ అంటారు. ఆ సూటు బూటు వేసుకున్న ఆయన మహాత్మా గాంధీ గారు. మన ఇండియాలాగా చిన్న గోసి ఎత్తుకొని చిన్నగా గడియారం పెట్టుకొని ఉంటారనమాట. సూటు బూసుకొని, ఎందుకంటే ఆయన లాయరు. ఆయన గురించి దారుణమైన నిజాలు చాలా చెప్తాను. ఇక్కడ జోహన్స్బర్గ్లో చూడడానికి ఏమీ లేదు. మహాత్మా గాంధీ, మండేలా, ఈ ఇద్దరు గురించే కథలుగా చరిత్ర పుటలు ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. ఇప్పుడు ప్రపంచంలోనే అతి భయంకరమైన సిటీసు 8. ఫస్ట్ పీటర్స్బర్గ్ సౌత్ ఆఫ్రికాలోనే ఉంది. చాలా భయంకరం అంటే ప్రాణాలు పోతాయి. 2 ప్రిటోరియా రాజధాని. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ట్రైన్ తీసుకొని. సో 3 వెనుజులా, ఇంకా నేను మీకు చూపించలేదు. 4 పోర్ట్ ముసాబే, పాపానీ గునియా, భయంకరమైన దేశం అని ఆల్రెడీ మీకు చూపించాను. సో 5 జోహన్స్బర్గ్, ఇప్పుడున్న మన స్థలం చాలా భయంకరమండో. 6 డర్బన్, రేపు వెళ్ళబోతున్నాం. 7 హండూరస్లో ఉంది. 8 పేట్ ఎలిజబెత్, అది సౌత్ ఆఫ్రికా ఉంది. అంటే 8 భయంకరమైన ప్రమాదకరమైన సిటీస్లో 5 సౌత్ ఆఫ్రికాలోనే ఉంది. అంటే అర్థం చేసుకుంటే క్రైమ్ ఏ రేంజ్లో ఉంటుందో. ఇక్కడ భయంకరం అంటే ప్రాణాలు పోతాయంటే ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. అంటే థాయిలాండ్ లాగా అలా రోడ్ల మీద తిరిగేస్తామంటే కుదరదు. ఇక్కడ ఇంత భయంకరమైన ఈ దేశాల్లో కూడా, ఈ సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు వాళ్ళు ఒక 20,000 మంది ఉన్నారు. ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇక్కడ సేఫ్ ఏరియాలో ఉన్నాయి, అన్సేఫ్ ఏరియాలో ఉన్నాయి. సేఫ్ ఏరియాలో మన తెలుగు వాళ్ళు ఫ్యామిలీలు గుళ్ళు గోపురాలతో హ్యాపీగా ఉన్నారు. అన్సేఫ్ ఏరియాలో నేను ఉన్నాను. అదే నా హాస్టల్ ఉంది కదా, దాన్ని CBD అంటారు. ప్రాణాలు పోతాయి అక్కడ ఉంటే. సో మహాత్మా గాంధీ, ఆయన చూడండి మహాత్మా గాంధీ గారు అని చెప్తున్నారు. మహాత్మా గాంధీ గారు అంటే ఇక్కడ పిచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకి. ఎందుకంటే మండేలా గారి కన్నా మహాత్మా గాంధీ గారు చాలా కృషి చేశారనమాట. వీళ్ళందరికీ చాలా చాలా ఇష్టం మహాత్మా గాంధీ. మీకు చూపిస్తాను ఎంత ఇష్టమో. ఫస్ట్ ఎవరైతే లైక్ కొట్టలేదో ఫస్ట్ లైక్ కొట్టండి. ఓకే, ఈ గాంధీ స్క్వేర్ అభివృద్ధి చూడండి, మతులు పోతాయి. ఎన్నో కంపెనీలు హెడ్ క్వార్టర్సు, అదేంటి మొత్తం ఆఫీసులు, మొత్తం 54 దేశాలకు సంబంధించిన కార్పొరేట్ ఆఫీసులు, పెద్ద పెద్ద కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్సులు ఉంటాయి ఇక్కడ అనమాట. బాగుందే చూడండి. షాపింగ్ మాల్ పేరు ఏంటనుకున్నారు? గాంధీ మాల్ అనమాట. ఇక్కడ ఎన్నో ఉన్నాయండి గాంధీ పేరు మీద, ఎన్నెన్నో కట్టారు. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం స్లమ్స్కి వెళ్దాం. స్లమ్స్ చూసాక అభివృద్ధి అది చూద్దాం. ఓకే, ముందు స్లమ్స్కి వెళ్ళిపోదాం. మురికివాడలకు రండి. సౌత్ ఆఫ్రికా మురికివాడలు రండి. ఇప్పుడు మనం నల్లజాతి సూర్యుడు జాతి వివక్ష మీద పోరాడిన నెల్సన్ మండేలా గారి ఇంటికైతే వెళ్తున్నాం. అది సోవియటోనే స్లమ్లో ఉంది, మురికివాడల్లో ఉంది. సో అక్కడుండి ఆయన విప్లవాన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఆ ఏరియాకి మీరు ఇండివిజువల్గా వెళ్ళకండి, టూర్తో వెళ్ళండి. ఇండివిజువల్గా అయితే మాయమైపోతారు, ఏదైనా అవ్వచ్చు అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. అది ఒక్క ప్లేస్కే. లెట్స్ గో.
సో ఇతను నా టూర్ గైడ్ అనమాట. యువర్ నేమ్ ఈస్ Kuli. కూలీ. సో కూలీ గారు మొత్తం అన్ని ఈ స్లమ్ ప్రాంతాన్ని మనకు చూపిస్తారు. Share everything. చూడండి ఇక్కడ అన్ని ఇనుప రేఖలతోనే ఉన్నాయి ఈ మురికివాడలు అన్ని ఇల్లులు. ఇదిగోండి చూస్తున్నారు కదా అన్నీ Every time. చూసారు కదండి, బాగుందా? మొత్తం అన్ని రేకులతోనే. అసలు ఎండాకాలం ఎలా ఉంటుంది కానీ సస్తరిల్లు. సో ఈ మురికివాడల్లో బాత్రూమ్లు అయితే గవర్నమెంట్ పెట్టిందనమాట, 4 బాత్రూమ్లు. మరి అందరికీ ఎలాగెళ్తారో ఏటో. మీరు చూసుకుంటే ఈ పిల్లలు ఎవరంటే వీళ్ళ తల్లిదండ్రులు తెల్లవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు ఆ ఏరియాలో పనిచేయడానికి వెళ్తారు. సో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ మరి స్లమ్స్లో ఏదైనా అవుతుందని చెప్పి ఇక్కడ టేకింగ్ కేర్ సెంటర్ అనమాట. బాగుంది, పిల్లలందరూ పడుకున్నారు చూస్తున్నారు కదా. సో అదిగోండి గ్రౌండ్ కూడా ఉంది, చాలామంది పిల్లలు. మొత్తం పిల్లల్ని కిడ్స్ని టేకింగ్ కేర్ చేసే సెంటర్ ఇది. బాగుందా? ఓకే, అర్థమైంది. సో వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ స్లమ్స్లో ఉండే వాళ్ళందరూ జింబాబ్వే, మలావి వేరే దేశస్తులు, ఈ దేశస్తులు కాదండి అని ఏం చెప్తున్నారు. ఇల్లీగల్గానే ఉంటున్నారండి అని చెప్పారు. వాళ్ళందరూ చాలా కష్టాలు పడి ఇక్కడ ఉంటున్నారని చెప్పారు. సో ఇప్పుడు మనం ఇంకో దగ్గర తీసుకెళ్తుంటే టూర్ గైడ్. లెట్స్ గో. అమ్మ 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 టూర్ గైడ్ తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిని వర్లాండో టవర్స్ అని అంటారనమాట. ఆ రోజుల్లో 1900 కాలంలో వీటిని పవర్ కూలింగ్ టవర్స్ కింద వాడేవారనమాట. ఇప్పుడు ఇవి టూరిజం ప్లేస్ అయిపోయి. సో ఇక్కడ ఒక్కొక్కటి 100 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇక్కడ బంగీ జంప్ అవుతుంది, ప్రతి ఆదివారం శనివారం బంగీ జంప్లు అవుతాయి. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఇది ఇక్కడ. అదిగోండి చూడండి ఎంత బాగున్నాయో కదా, అడ్వర్టైజ్మెంట్లతో ఫుల్ నిండిపోయింది. గురించి ఎంత బాగుందో పవర్ స్టేషన్ అదిని. అదిగోండి పవర్ స్టేషన్ అన్నాం కదా, అదిగో అదిగో అదిగో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి నెల్సన్ మండేలా గారి ఇల్లు. లోపలికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను. ఓకే, చూసుకోవచ్చండి. ఆయన పడక, ఆయన బెడ్ అదిని, నో ఎంట్రీ. చూస్తున్నారు కదా, ఆయన బెడ్రూమ్ అనమాట. ఆయన బెడ్ నో ఎంట్రీ అని ఉంది. ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా చిన్న రూమ్, బెడ్ అది బాగుంది. అన్ని అవార్డ్స్ అన్నీ బాగున్నది. ఇల్లు చాలా చిన్నదండి, ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్నీ పెట్టారు. Videos not allowed. ఇట్స్ నాట్ అలౌడ్. ఇల్లు చాలా చిన్నదండి, అందరూ చూడడానికి వస్తున్నారు. చాలా చిన్న ఇల్లు, బాగుంది. నిజంగా ఎంత చిన్న ఇంటికా నుంచి ఎంత పెద్ద పోరాటం చేశారంటే నమ్మశక్యంగా లేదు కదా. మండేలాగే ఇల్లు బాగుంది కదా. ఆటోలు చూడండి. ఇప్పుడు ఈ లోకల్ బస్సు ఎక్కి గాంధీ గారి ఇంటికి వెళ్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మహాత్మా గాంధీ గారి ఇల్లు. సో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో 21 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడే సత్యాగ్రహం అది చేశారు. ఈ ఇంటి పేరు సత్యాగ్రహం. సో మీరు కూడా వచ్చి ఉండొచ్చు, ఎవరైనా రెంట్ 3 స్టార్ హోటల్ చేశారనమాట దీన్ని. మీరు కావాలన్నా రెంట్కి తీసుకొని ఇక్కడ ఉండొచ్చు. చాలా పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియా. ఇదిగోండి గాంధీ గారి బాత్రూము, ఇది గాంధీ గారి బెడ్రూము. మీరు చూస్తారు కదా, ట్రంక్ పెట్టి అవి ఉన్నాయి. సో ఇంట్లో మీరు కూడా కావాలంటే ఉండొచ్చు, రావండి. చాలా 3 స్టార్ హోటల్ చాలా తక్కువ అనమాట. ఆయనకు సంబంధించినవన్నీ ట్రంక్ పెట్లు, లగేజీలు, ఆయన చరిత్ర, ఆయన తిరిగినవి, ఆయన పాత ఫోటోలు, అసలు మన ఇండియాలో దొరకని స్టఫ్ అంతా గాంధీ గారి గురించి మీకు ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే గాంధీ గారు విప్లవం స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇక్కడ, ఇండియాలో కాదు. సో ఆ రోజుల్లో స్టార్ట్ చేశారు. సో రేపు వీడియోలో మీకు అన్నీ చాలా దారుణమైన నిజాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు గాంధీ గారి ఇల్లుని చూశారు కాబట్టి ఇప్పుడు గాంధీ గారు జైలుని చూద్దాం రండి. మొత్తానికైతే మనం మహాత్మా గాంధీ జైలుకి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, ఆయన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ, అదే మండేలా గాంధీ, దీనికి జైలు పేరు మండేలా గాంధీ అని పెట్టారు. ఎందుకంటే మండేలా గాంధీ కూడా పెట్టారు. సో ఇంకా మీకు తెలియని దారుణమైన నిజాలను చెప్తాను. నెక్స్ట్ వీడియో నాకు తెలిసి మీకు ఎప్పుడు విని ఉండరు గాంధీ గారి గురించి. అటువంటి వీడియో చేయబోతున్నాను, చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. గాంధీ గురించి పిల్లలందరికీ చరిత్రలు చెప్తున్నారు వీళ్ళు, స్కూల్ పిల్లలందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ హంతకులు, కిరాతకులు. అదిగోండి క్రిమినల్స్. ఎవడా సూటు కోటు వేసుకున్న వ్యక్తి, మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి ఎవరు అనుకుంటారు? మహాత్మా గాంధీ, జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్. మన భారతీయుడు ఇక్కడ క్రిమినల్గా ఆ రోజు తెల్లవాళ్ళు చిత్రీకరించారు. చూడండి, మొత్తం జైల్లో ఉన్న పెద్ద మనుషులు, మొత్తం స్వతంత్రం కోసం ఈ సౌత్ ఆఫ్రికా ఆ జాతి వివక్ష మీద పోరాడిన వాళ్ళు ప్రథముడు మన మహాత్మా గాంధీ. ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరు గర్వించదగ్గాలి నిజంగా. ఎన్ని సంవత్సరాలు గాంధీ గారు ఉన్నారంటే 1908 నుంచి 1919. ఆ కాలంలో దగ్గర 240 రోజులు, అంటే 7 నెలలు పెట్టారు. 7 నెలలు పెట్టారు అంటే చిన్న చిన్న కేసులు ప్రతిసారి పెట్టడం, వెళ్ళడం, పెట్టడం, ఒక 4-5 సార్లు జైల్లోకి వచ్చారు అనమాట. ఇదిగోండి డే టు టైము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఖైదీలు పడుకునే ఏరియా. మీరు చూస్తున్నారు కదా, ఈ ఖైదీల్ని ఇక్కడ పడుకోబెట్టేవారు అనమాట. ఇదిగోండి ఇదే ప్లేసు. సో మహాత్మా గాంధీ కూడా ఇక్కడ పడుకున్నారు. ఇదే జైల్లో చిత్రహింసలు అనుభవించారు జాతిపిత మన మహాత్మా గాంధీ గారు.
ఆ రోజుల్లో గాంధీ గారు అంటే ఖైదీలు వారే బాత్రూమ్స్ అనమాట. ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి, చూసారా, వెస్ట్రన్ స్టైల్లో లేవు. ఎందుకంటే ఖైదీలు ఎక్కువ మంది ఉండేవారు, బానిసలుగా చూసేవారండి వీళ్ళంతా. ఇదిగోండి మొత్తం అంతా ఇక్కడే ఉన్నాయి. మహాత్మా గాంధీ గారు ఉన్న ఈ జైల్ని వీళ్ళు ఏం చేశారో తెలుసా, కోర్టు కింద చేశారు. ఎందుకంటే ఆయన ఒక లాయర్ కాబట్టి. సో అది కాకుండా ఇక్కడ సౌత్ ఆఫ్రికా రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ని ఇక్కడ రాశారు. సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం ఇక్కడే రాసింది. ఇది కోర్టు కింద అనమాట. ఇప్పుడు గాంధీ గారు మొత్తం లైఫ్ హిస్టరీ మ్యూజియంలో ఉందండి. జీవిత చరిత్ర, ఎదవలు ఎంతమంది ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే మన జాతిపిత మహాత్మా గాంధీ గురించి నెక్స్ట్ వీడియో మీ ఒన్నులో వెనుక పడుతుంది. గాంధీ గారి నిజాలు ఇవన్నీ చెప్తాను మీకు. నిజంగా చూడండి ఎలా ఉన్నారు. నిజంగా గాంధీ గారు ఎంత మీరు చూసుకోండి మొత్తం హిస్టరీ, ఆయన చరిత్ర ఒక్కటి కూడా వదలకుండా ఎంత నీట్గా పొందుపరిచారో. మనం ఉన్నాం దరిద్రులు. ముక్కు చూడండి, సూటు బూటు వేసుకొని ఎంత అందంగా ఉన్నారో గాంధీ గారు. చూడండి సూటు బూటు వేసుకొని మహాత్ముడు నిజంగా చూడండి ఎంత అందంగా. అంటే మన ఇండియాలాగా కాదనమాట. సూటు బూటు లాయర్ కదా, బారిస్టర్ కదా, బారిస్టర్ చదివారు ఆయన లండన్లోని. చూడండి ఎలాగా మొత్తం అంతా ఆయన జీవించారు చూడండి. సో అందరూ ఏమనుకుంటారంటే గాంధీ గారు నెల్సన్ మండేలా గారు కలిసి ఉన్నారని. అంటే కానీ కాదు. గాంధీ గారి టైం లైన్ ఎంత, 1869 నుంచి 1948. నెల్సన్ మండేలా గారి టైం లైన్ ఏంటి, 1918 నుండి 2013. మీకు అర్థమవుతుందా? కాకపోతే నెల్సన్ మండేలా గాంధీ గారి ఫాలోవర్. ఇక్కడ స్వతంత్రానికి పునాదులు వేసింది గాంధీ గారు కాబట్టి ఇండియా నుంచి లెటర్స్ రాసుకునేవారు గాంధీ గారు. అంతేగాని గాంధీ గారి నుంచి నెల్సన్ మండేలాని కలలేదు. మీకు తెలియదు, సౌత్ ఆఫ్రికా ప్రజలకి మండేలా గారు అంటే అంతకంటే పిచ్చి మహాత్మా గాంధీ గారు. మన ఇండియన్స్ అంటే గొప్ప రెస్పెక్ట్ ఇస్తారు. మీరు చూసుకోవచ్చు మొత్తం గాంధీ గారి గురించి, మహాత్మా గాంధీ గురించి. అంత అవసరం ఏంటంటే మొత్తం మ్యూజియం అంతా ఆయన గురించి ఉంది. మహాత్మా గాంధీ మన భారతదేశంలో కూడా ఉండదు అంతా. చూడండి స్కూల్ పిల్లలకి గాంధీ గారి గురించి స్కూల్ పిల్లల బుక్కుల్లోనే ఉన్నది. ఇలా సౌత్ ఆఫ్రికా బుక్కుల్లో గాంధీ గారి గురించి లెసన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ చెప్తున్నారు చరిత్ర మండేలా గారి గురించి. మనము చెప్తాం దరిద్రులను, డార్క్ సీక్రెట్స్ అని ఒకడు, గాంధీ గారి నిజస్వరూపం అని ఒకడు, దెయ్యాలా చూపిస్తున్నారు మహాత్మా గాంధీని చాలామంది అయితే. ఏ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి, వెండి కొండల సెరసు పండిన యువకులు మించిన సాహసం. నిజంగా గొప్ప పాటలు రాశారు. శంకర్ జగదాథ్ జిందాబాద్ సాంగ్లో చిరంజీవి గారి సినిమా. సో ఎలా ఉందో, నచ్చిందా ఈ జైలు ఇదిని? సో నెక్స్ట్ వీడియో గాంధీ గారి గురించి మీకు తెలియని మీ డౌట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో తీరిపోతాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు షేక్ అవుతుంది. చూడండి మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. చాలామంది ఎదవల కళ్ళు తెరిపించబోతున్నాను. గెట్ రెడీ. ఆ ఎదవలు పెద్ద తలకాయలు వాళ్ళందరూ నెక్స్ట్ వీడియోలో సమాధానం ఉంటుంది. గాంధీ గారి గురించి రాసిన అన్ని డౌట్లు నెక్స్ట్ వీడియోలో తీరిపోతాయి. ఇదేనండి మన తెలుగు వాళ్ళ అడ్డా మిడ్ ర్యాండ్ అనమాట. దగ్గర 20,000 కుటుంబాలు ఈ అడ్డాలోనే ఉంటాయి. ఇది ఒక హైటెక్ సిటీలా ఉంటుంది. ఫుల్లీ సేఫ్, ఫుల్లీ పాష్ ఏరియా అనమాట. మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, చాలా సేఫ్. సో ఇప్పుడు మీరు చూస్తుంది మాల్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పి సౌత్ ఆఫ్రికాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. అసలు లోపలికి ఎలా ఉంటుంది, దుబాయ్ షాపింగ్ మాల్ అలా ఉంటుంది అంత పెద్దది. ఓ 2 రోజులు సరిపోదు ఇక్కడ తిరగడానికి. మన ఈవినింగ్ అయితే మన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, సరదాగా అలా షాపింగ్ చేస్తూ ఉంటారు. షాపింగ్ అంటే వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఎంత పెద్ద ఉందో, దుబాయ్ షాపింగ్ మాల్ ఉన్నది కదా, అలా ఉంటుంది అనమాట. చాలా పెద్ద షాపింగ్ మాల్. సో ఈ తెలుగు వాళ్ళ అడ్డా మిడ్ ర్యాండ్లో చట్నీస్ అని చెప్పేసి టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు అన్నీ ఉంటాయి, బాగుంటాయి. వాళ్ళు మరీ ఆ హాస్టల్కి వచ్చి ఇన్వైట్ చేశారు, రండి సార్ ఒకసారి చూడండి సార్. తెలుగు వాళ్ళ రెస్టారెంట్ వెళ్ళి ఏముంటే అవి తినేసి రాత్రి ఇంకో రెస్టారెంట్ ఉందా, అక్కడ బిర్యానీ బాగుంటుందంటే అక్కడ కూడా వెళ్ళిపోదాం. ఓకే. సో నోరూరు నుంచి తాళి వచ్చింది అన్ని రకాలను. అబ్బాబ్బా గులాబ్ జాములు కూర ఇచ్చారు, అప్పడాలు ఇచ్చారు, రోటీ ఇచ్చారు, దానికి తోటి గోలీ సోడా. అయ్యమ్మ మామూలుగా ఉండదు. అన్ని పప్పు అన్నీ వేసుకుని తినేద్దాం. ఇప్పుడు ఈ డబల్ డక్కర్ సిటీ బస్ ఎక్కి మీకు సిటీ అందాలన్నీ చూపిస్తాను, చాలా బాగుంటుంది.
పార్క్ స్టేషన్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి బస్సులు, ట్రైన్లు ఆఫ్రికాలో చాలా ప్లేసులకు వెళ్తాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ఇక్కడ ఇది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లోకల్ సౌత్ ఆఫ్రికా ట్రైన్ తీసుకొని మనం రాజధాని ప్రిటోరియాకి వెళ్తున్నాం. ఇప్పుడు మన కేప్ టౌన్ చూసారు, ఇప్పుడు మొదటి రాజధాని, ఇప్పుడు రెండో రాజధాని ప్రిటోరియాకి వెళ్తున్నాము. ఇది ప్రపంచంలోనూ రెండో భయంకరమైన సిటీ, చాలా భయంకరమైన సిటీ. అక్కడ ఏం లేదు చూడడానికి, కానీ రాజధాని తప్పదు, చూపించాలి. అక్కడ ఏముంటే అవి చూపిస్తాను. ముందు లోపలికి వెళ్ళి టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం రండి. టికెట్ తీసేసుకున్నాను, 500 రూపాయలు తీసుకున్నారు. ట్రైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ట్రైన్ స్టేషను, బస్ స్టేషను కలిపి ఎయిర్పోర్ట్ లాగా ఉంది. పోలీసులు రికార్డ్ చేయొద్దన్నారు, లేదంటే చూపిద్దాం. చాలా బాగుంది, సూపర్ క్లీన్గా ఉంది. ట్రైన్ ఎంత బాగుందంటే పోలీసులు రికార్డ్ చేయొద్దంటూనే ఉన్నారు. నిజంగా చాలా బాగుంది ట్రైన్. సో వచ్చేసామండి ప్రిటోరియాకి, భయంకరమైన రాజధాని ప్రిటోరియాకి. అన్నంత ఏం లేదు, ఇప్పుడు వచ్చి ఎవరైనా డిస్టర్బెన్స్ చేయలేదు. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. లెట్స్ గో. చూస్తున్నారు కదండి, ప్రిటోరియా బాయ్స్ హై స్కూల్, ఎలానమస్ గారు స్కూల్ అనమాట. ఆయన ఇల్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి, కాకపోతే అది చాలా దూరం ఉన్నాయన్నమాట. సో నాకు లేట్ అయిపోతుందని చెప్పి వెళ్ళడం అవ్వలేదు, లేదంటే వెళ్ళి చూపించుద్దును. సో ఈ రాజధాని ప్రిటోరియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేషనల్ జూలాజికల్ గార్డెన్, అంటే జంతువులు గార్డెన్ కలిపి ఉంటాయన్నమాట. అదే ఫేమస్ అన్నారు. లెట్స్ గో. ఫస్ట్ మీకు ఫ్లెమింగోలు చూపిస్తాను. పింక్ రంగులు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. ఏటి గోల ఏంటి మీది? అమ్మో ఏదో అయింది, ఏదో అవుతుంది. మీ గోల ఏటి మీ గోల ఏంటి అసలు? చూసారు ఎలా ఉన్నాయి ముక్కులు అవిని? ఎలా తాగుతుందో నీళ్ళు. బాగున్నాయా నీళ్ళు? అదిగో. చిన్న హిప్పోపోటమస్ పిల్లలాగా ఉందండి ఇది, చూస్తుంటే వెరైటీగా ఉంది. ఓయ్ చూడు ఏమి ఎంత అందంగా ఉన్నా బేటే. జంప్ చెయ్యి. ఇదిగో మీ అమ్మ నాన్నల్ని నేను సోమాలియాలో కలిశాను, అడిగానని చెప్పమన్నారు. బాగుండమని అన్నారు, ఆరోగ్యం చూసుకోమని అన్నారు. కలిశాను మీ అమ్మ నాన్నల్ని. సో ప్రిటోరియాలో రెండో ఫేమస్ వచ్చేసి ఆఫ్రికానస్ అనేసి విక్టోరియా మూమెంట్తో ఏదో పెద్ద ప్లేస్ అనమాట. ఆఫ్రికానస్ వచ్చిన చిహ్నంగా 1800 ఇప్పుడు గట్ట చరిత్ర కలిగింది. ఇక్కడ ఉన్నవి మూడు జూ. ఇది యూనియన్ బిల్డింగ్ క్లోజ్ చేశారు. దీనికి వెళ్ళి చూద్దాం లోపల. బాగుంటుంది, లొకేషన్ బాగుంది. లోపల అలాగుందండి, చూడడానికి బాగుంది. చదరంగం కనిపెట్టింది భారతీయులు. చెస్ మీరు ఎవరికి వచ్చింది, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెస్ ఆడతారా? మంచిది, ఆడండి, బ్రెయిన్ పెరుగుతుంది. నేను బాగా ఆడతాను, మా నాన్నగారు నాకు నేర్పించారు. నేను చాలా బాగా ఆడతాను చదరంగంలో, ఎత్తుకు పై ఎత్తు బాగా వేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జురాసిక్ పార్క్ మ్యూజియం, డైనోసార్ మ్యూజియం అనమాట. ఇక్కడ ఉన్న 4 ప్లేసుల్లో 2 ప్లేసులు క్లోజ్ అయిపోయాయి. ఇది ఓపెన్ చేసి లేదనమాట. మనం ఇక్కడ ఉంటే డేంజరు, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి? మన జోన్స్బర్గ్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం శాంటన్లో ఉన్నాం. సో ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, తెల్లవాళ్ళు ఈ ఏరియాలో ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఇంద్రప్రస్థానంలా ఉంటుంది. సేమ్ ఇంద్రుడు మళ్ళీ కడితే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది అనమాట. లొకేషన్ అది మీకు చూపిస్తాను. క్యాసినోలు అన్నీ ఉంటాయి. భూలోక స్వర్గంలా ఉంటుందండి లోపలంతా. మాయా బజారే, ఎన్ని క్యాసినోలు ఉన్నాయో అన్ని లోపల స్వర్గంలా ఉంటుంది. రానివ్వరు అందరూ క్యాసినోలు. సో ఈ ఏరియా మీరు చూసుకుంటే అండి, డబ్బున్న వాళ్ళ కోసమే కట్టిన ఏరియాలా ఉంటుందండి ఇది. ఈవినింగ్ అయింది, చలి మామూలుగా లేదు. ఇక్కడ తాజ్మహల్ అని బిర్యానీ బాగుంటుంది. వేడి దమ్ బిర్యానీ తినేద్దాం రండి. ఎన్నాళ్ళకు వచ్చిందండి దమ్ బిర్యానీ. మెల్ల చూస్తే అదిరిపోతుంది. దమ్ అనమాట, తెలుగుది ఇది. ఈ రెస్టారెంట్ బాగుంది, సూపర్, మామూలుగా లేదు. బాబా కడుపు నిండా తినేద్దాం. చలి మామూలుగా లేదు అవుట్ సైడ్. ఎలా ఉందండి జోహానెస్బర్గ్ అండ్ రాజధాని ప్రిటోరియా వీడియో బాగుందా? ఇక అందరూ భయంకరమైన సిటీలు, ప్రపంచంలోనే ప్రమాదకరమైన సిటీలు అంటున్నారు కానండి. ఇక్కడ తెలుగు వాళ్ళు 20,000 మంది ఆ మిడ్లాండ్, ఆ పరిసర ప్రాంతాల్లో ఎంత హ్యాపీగా, ఎంత జాలీగా ఉన్నారు. ఏమైనా ఇన్సిడెంట్ అవుతుందో? 20,000 మంది ఉన్నారు. కొన్ని ఏరియాలు నిషేధం, ఆ ఏరియాలోకి వెళ్ళకూడదు. నీ వర్క్ చేసుకొని నీకున్న ప్రదేశాలను తిరుక్కుంటూ హ్యాపీగా ఉండొచ్చు. తెలుగు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో ఇక్కడ.
అమెరికా, కెనడా అటువంటి అభివృద్ధి చెందిన దేశం ఇది సౌత్ ఆఫ్రికా. మా సాదాసీదా దేశం కాదు. ఎనీవే, రేపు మీకు తెలియని గాంధీ గారి గురించి ఎన్నో అపోహలు అన్నీ నెక్స్ట్ వీడియోతో పటాపంచలు అయిపోబోతున్నాయి. డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు సౌత్ ఆఫ్రికా జోహన్నెస్బర్గ్ నుంచి. జై హింద్.